హ్యూమన్ రైట్స్ లో కూడా కేసు వేసినాం. వీళ్ళు వేసి 20-30 కేసులు ఉంటే మద్రాసులో వేస్తామని ఏం చేయటం వీళ్ళు వేద్దామని ఆడుకోరు. ఈడ కనీసం జడ్జిని కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఏది సిటీలో పోతే ఈడ కేసు వేద్దామంటే హైకోర్టు పోతే మాకు మేము తీసుకోము, గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని చెప్పాడు. ఇప్పుడు 10-14 ఏళ్ళ నుంచి ఈ పరిస్థితి చేసి ఒక ఎయిర్ పోస్ట్ది 30-40 ఎకరాలు అది వారి మొత్తం ఈ పరిస్థితి అయ్యి ఇక్కడ అబార్షన్లు, కాళ్ళ నొప్పులు, క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు. ఇగో స్నానం చేస్తే ఇట్లా అవుతున్నాయి, ఇట్లా అవుతుంది స్నానం చేస్తే. ఇది ఇది దురద ఇట్లా ప్యాచెస్ లాగా వస్తున్నాయి. ప్యాచెస్ పాడి పరిశ్రమ గోరు ఇదే మా పొలం, ఇడికైనా పోతాయి నీళ్ళు, మా పొలంలో పోతాయి. ఆ గోరు ఊడిపోయింది, ఇది ఊడిపోనిక్కుంది, ఇది పాడైపోతుంది. నీళ్ళలో తిరిగేసరికి ఆ నీళ్ళ కన్నా చేనులో నీళ్ళు చూడకపోతే చేను వండదు కదా అన్న, నీళ్ళు చూసుకోవాలి డైలీ. నిన్న దిగినందుకే నిన్న పొలంలో దిగినందుకు ఇంత ఘోరంగా ఉంటది.